లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి టీఎన్జీఓల ఆధ్వర్యంలో నిర్వహణ పలువురిని సన్మానించిన కలెక్టర్ సంతోషాల మధ్య రంగుల పండగ జరుపుకోవాలి ఇబ్బంది పెట్టరాదని సిపి సాయి చైతన్య వెల్లడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు పురి తీరంలో సైకత శిల్పంతో అభిమానం చాటుకున్న నాయకులు పిడిగుద్దులాటపై పోలీసుల ఆంక్షలు ఆటకు అనుమతి లేదని పోలీసుల నోటీసు పసుపు బోర్డు విధి విధానాలే ఖరారు కాలేదు బోర్డు కార్యాలయం ఎక్కడ ఉందో తనకు తెలియదన్న మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ధ్వజం మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు టీఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం జరిపారు వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల యూనియన్ ఆధ్వర్యంలో గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అద్భుతాలు సాధించగలరని అన్నారు ఏ రంగంలో ఉన్న బాధ్యతలు మర్చిపోవద్దని అందుబాటులో ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గుర్తు చేశారు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి తెచ్చిందని క్యాంటీన్ల నిర్వహణ యూనిఫామ్లు కుట్టే బాధ్యతలను అప్పగించిందని అన్నారు ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కాగా మహిళా ఉద్యోగులు ఇంటి పనులు ఉద్యోగ విధులను సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యాల పట్ల శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులను వివిధ రంగాల్లో ప్రముఖంగా సేవలు అందిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్ జిల్లా సంక్షేమాధికారిని రసూల్ బి జిల్లా పౌర సంబంధాల అధికారిని నార్ల పద్మశ్రీ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి టీఎన్జీఓ జిల్లా సంఘం అధ్యక్ష కార్యదర్శులు సుమన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు స్ట్రాంగ్ గా ఉంటామో సో అప్పుడు ఆటోమేటిక్ గా అనుకునేవి సాధించగలుగుతాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఏదైనా అంటే ఎడ్యుకేషన్ అవ్వచ్చు ఏదైనా బిజినెస్ పరంగా అవ్వచ్చు ఏ సెక్టర్ లోనైనా కూడా ఫస్ట్ మనము చెయ్యగలము అనే ఒక డెడికేషన్ ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే మనము చేయగలుగుతాము సో మనకి ఈవెన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము కూడా ఐఏఎస్ క్రాక్ చేయగలమా అంటే చేస్తాము అనే పట్టుదలతో చదివితేనే మేము ఈ స్థాయికి వచ్చాము సో స్టార్ట్ చేసినప్పుడు మాకు రాదు మేము చేయలేము అనుకుంటే అది ఎప్పటికీ కాదు సో మనకి గవర్నమెంట్ ఎన్నో అంటే చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది ఈవెన్ లోన్స్ పరంగా కానీ వివిధ మార్గాల ద్వారా చాలా మనకి మహిళలను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు సో మహిళలందరూ కూడా అవకాశాన్ని ఖచ్చితంగా అందుకోవాలి వాటిని వాడుకోవాలి సో అప్పుడు ముందుకు వస్తేనే మీరు ఖచ్చితంగా అంటే నిజమైన మనకి మహిళా దినోత్సవం అనేది ఎవ్రీడే అనేది ఉంటుంది సో అందరు కూడా అంటే ఏదో ఈ ఒక్క మహిళా దినోత్సవం రోజే మా గురించి మాట్లాడతారు మాకు ఈ ఫెలిసిటేషన్ చేస్తారు అనే కాకుండా సో ఏదైతే మనకి గవర్నమెంట్ స్కీమ్స్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నదో సో అవన్నీ కూడా మీకు అదే విధంగా 365 days కూడా మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా డిఆర్డిఓ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎప్పుడు మేము పనిచేస్తూ ఉంటాము సో కాబట్టి మీరందరూ కూడా మీరు అనుకున్న అచీవ్మెంట్స్ సాధించాలి ముఖ్యంగా మీరు ఆర్థికంగా అదే విధంగా మానసికంగా కూడా దృఢంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు హోలీ వేడుకలను కలర్ఫుల్ గా జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు ఇష్టం లేని వారిపై బలవంతంగా రంగులు రుద్దే ప్రయత్నించరాదని పేర్కొన్నారు మద్యం సేవించి
ర్యాష్ డ్రైవింగ్ చేసిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. నిజామాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ ప్రజలు సంతోషాల మధ్య హోళీ వేడుకలను జరుపుకోవాలని సూచించారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా పండుగ జరుపుకోవాలన్నారు. ఎవరిపై కూడా బలవంతంగా రంగులు చల్లే ప్రయత్నం చేయరాదని పేర్కొన్నారు. మద్యం దుకాణాల మూసివేత ఉంటుందన్నారు. కామదహనం అనంతరం హోలీ వేడుకలు పూర్తి అయ్యేంత వరకు 22 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందన్నారు. నేచురల్ రంగులను ఉపయోగించాలని పోలీసుల తరపున సూచించారు. రంగులు హోలీ అంటే ఏంటంటే రంగులు పండుగ, రంగులు పూసుకుంటాం, పక్కన వాళ్ళకి పూస్తాం. అదే మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే లెట్ ఇట్ బి ఫ్రమ్ 6 to 12. ఎందుకంటే మార్నింగ్ నుంచి రాత్రి దాకా చేయాలంటే మళ్ళీ రాత్రి వేరే పండుగ ఉంటుంది. వాళ్ళ రాత్రి మనకి కామదహనం మొదలు అవుతుంది. రేపు మళ్ళీ హోలీ అంటాం, మళ్ళీ ఈవినింగ్ ఇంకేమవుతుంది. 6 to 12 చేయగలిగితే బెస్ట్. కానీ ఎప్పుడు ఆంక్షలు లేవు కదా సార్, కొత్తగా ఆంక్షలు అనేది తెలిసిన అగైన్ రిక్వెస్టింగ్ కదండి. 6 to 12 is the time which we are requesting. That is different. Section 22 is different. It is what ఎవరికైతే ఇష్టం లేదో, అగైన్ చెప్తున్నాను, ఇష్టం లేదు పండగ ఎవరు చేసుకుంటారండి? నేను నమ్ముతా, నేను పండగ చేసుకుంటాను. నేను దేవుడిని నమ్ముతా, నేను పూజిస్తాను. ఎవరైతే నమ్మడం వాడిని వెళ్ళి నువ్వు పూజించాలి కదా. సెక్షన్ 22 says the same thing. Please don't mix things. ఎవరైతే రూఢా చెప్తుంది, ఎవరికైతే నేను చెయ్యను చేయకూడదు అనుకున్నారో వాళ్ళకి వెళ్ళి మీరు చెయ్యండి చెయ్యండి ఇట్లా చేయండి అట్లా చేయండి అని చేసేందుకు అధికారం లేదు. దట్ ఈస్ వాట్ సెక్షన్ 22 says. దట్ ఈస్ వాట్ ఆర్ నోటిఫికేషన్ says. సార్ లిక్కర్ షాప్లో కమిషనర్ అండర్ ఎక్సైజ్ యాక్ట్ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఇంకా కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ అధికారం. ఎక్సైజ్ ఈ ప్రాబిలిటీ ఆర్డర్స్ మేము పర్మిషన్ ఇవ్వలేదు, లైసెన్స్ ఇవ్వలేదు. కొత్త షాప్ పెట్టుకోవడం మేము లైసెన్స్ ఇచ్చే అధికారం మాకు లేదు. మాకు అధికారం ఏంటంటే లా అండ్ ఆర్డర్ పద్ధతి, లా అండ్ ఆర్డర్ని దృష్టిలో ఉంచుకుంది. ఈ టైం నుంచి ఈ టైం దాకా పూరి తీరాన ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను నిర్వహించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్సీ కవిత సైకత శిల్పంను ఏర్పాటు చేసిన రవీందర్ యాదవ్ జన్మదినోత్సవ శుభాభినందనలు తెలిపారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినోత్సవాన్ని మహాసంబరంగా జరుపుకున్నారు బీఆర్ఎస్ నాయకులు. సైకత శిల్పం పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటోంది. కవితది ఫేస్ బిహైండ్ బతుకమ్మ గ్లోబల్ రిచ్ అనే ట్యాగ్ లైన్ రాశారు. ఎమ్మెల్సీ కవితపై ఉన్న అభిమానంతో స్వయంగా పూరి వెళ్లి సంబరాలు జరుపుకున్నారు. అలాగే శాసన మండలిలో సైతం బీఆర్ఎస్ శ్రేణులు ఆధ్వర్యంలో ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love. హోళీ పండుగ వచ్చింది అంటే చాలు జిల్లా ప్రజల దృష్టి మొత్తం ఆ గ్రామం మీదనే ఉంటుంది. పక్కనే ఉన్న మహారాష్ట్ర నుండి ఈ వేడుక చూసేందుకు తరలివస్తారు. ఆనవాయితీగా వస్తున్న ఆచారానికి పోలీసులు బ్రేక్ వేశారు. దీనిపై హున్సా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. బోధన్ డివిజన్ ప్రాంతంలోని సాలురా గ్రామంలో ప్రతి సంవత్సరం హోలీ పండుగ రోజు రంగులు చల్లుకొని పండుగను జరుపుకుంటారు. పండుగ రోజు గ్రామంలో జాతర వాతావరణం ఏర్పడుతుంది. పొద్దంతా కుస్తీ పోటీలు నిర్వహించి సాయంత్రం వేళ పిడిగుద్దులాట నిర్వహిస్తారు. ఇది కొన్నేళ్లుగా వస్తున్న ఆచారం. కానీ
ఈ సంవత్సరం పోలీసులు ఈ ఆటను నిర్వహించరాదని ఆంక్షలు విధించారు. దీంతో హుంస ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. గతంలో సైతం పోలీసులు ఈ ఆటను నిలిపివేశారు. దీంతో కరువు కాటకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవడంతో గ్రామ పెద్దలంతా కలిసి పోలీసులను మెప్పించి 10 నిమిషాల సమయం తీసుకుని ఆటను ఆడారు. అప్పటి నుండి సుభిక్షంగా ఉన్న గ్రామంలో పోలీస్ ఆంక్షలు కాస్త ఆందోళనకు గురి చేస్తున్నాయి. పసుపు బోర్డును ఆగ మేఘాల మీద ఎందుకు ప్రారంభించారని నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ప్రశ్నించారు. విధి విధానాలే ఖరారు కాలేదు, కనీసం ఇప్పటి వరకు పసుపు బోర్డు పాలకవర్గం విధి విధానాలు కూడా ఖరారు కాలేదని ముప్ప గంగారెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మాట్లాడారు. పసుపు రైతులకు సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేశామని చెబుతున్నప్పటికీ అసలు బోర్డు కార్యాలయం ఎక్కడ ఉందో తనకే తెలియదని, రైతులకు ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. విధి విధానాలే ఖరారు కాలేదు, కనీసం ఇప్పటి వరకు పసుపు బోర్డు పాలకవర్గం విధి విధానాలు కూడా ఖరారు కాలేదని ముప్ప గంగారెడ్డి తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి జవహర్ నవోదయ కోసం జక్రన్పల్లిని ప్రతిపాదిస్తే ఎంపీ అరవింద్ జాతీయ రహదారికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలిగోట్ను ప్రతిపాదించారని గుర్తు చేశారు. అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఎమ్మెల్యే భూపతిరెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకనంటే నిన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడిన విషయాల మీద ఎమ్మెల్యే గారి పైన ఆయన ఏదైతే నవోదయ పాఠశాల విషయంలో మాట్లాడడం జరిగింది. నవోదయ పాఠశాల స్కూల్ గురించి అరవింద్ గారు చాలా కష్టపడ్డాడు, చేసిందని చెప్తా ఉన్నాడు. 5 సంవత్సరాల నుంచి ఏం చేసిండు 2022 నుంచి మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారు దాన్ని కదలియడం వల్లనే ఇలా మన నిజామాబాద్ జిల్లాకి నవోదయ పాఠశాల శాంక్షన్ కావడం జరిగింది. దానిపైన మా అరవింద్ గారు చాలా కష్టపడుతుండు, చేస్తుండు. మా భూపతి రెడ్డికి ఏం తెలుసు, ఆయనకేం తెలియదు, దాన్ని ఖబర్దార్ అని చెప్తా ఉన్నా నేను బీజేపీ జిల్లా అధ్యక్షుడికి. ఎందుకనంటే ఇటుక పట్ల ఎమ్మెల్యే అంటాడు. ఎంత దమ్మున్నదా నీకు? సవాలు స్వీకరిస్తా అంటున్నాడు. మా ఎమ్మెల్యే సవాలు ఏం స్వీకరిస్తావు? మేము వస్తాం, రా, ఎక్కడికి రమ్మంటావు చెప్పు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఏమైనా తెలివిన్నదా? తెలియలేని మాటలు మాట్లాడుతున్నావా? జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే నెలకు 20 రోజులు ప్రజలతో మమేకమై ఉండి ప్రజల మనోభావాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆ భూపతి రెడ్డి గారి పైన అలా మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి నేను ముఖ్యంగా నేను ఆయనకి సవాల్ చేస్తా ఉన్నాను. అదే కాకుండా నవోదయ పాఠశాల అన్నది నవోదయకు సంబంధించినటువంటి ఒక టీం ఉంది. 4 జిల్లాల నుంచి అడుగుతున్నాము, 4 జిల్లాలో పెట్టమంటున్నాము. వాళ్ళు ఎక్కడ డిసైడ్ చేస్తే అక్కడ పెడతారు. నువ్వు దాని గురించి మాట్లాడతలేవు. మొన్న ఏమన్నారు, దాని గురించి మాట్లాడతలేరు. సుదర్శన్ రెడ్డి గారికి ఇది అంటే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కొట్లాట పెట్టే విధంగా మాట్లాడాడు. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? ఆయనకు అసలు తెలివే లేదు. ఆయన ఎమ్మెల్యేనే కాదు, ఇటుకే పట్ల ఎమ్మెల్యే. ఆయనకు స్పీకర్ గుర్తు లేదు, ప్రజలు గుర్తు లేరు. ప్రజల్లో నెలకు 20 రోజులు ప్రజల్లో ఉండే వ్యక్తి భూపతి రెడ్డి. అటువంటి వ్యక్తిని నువ్వు ఇటుకే పట్ల ఎమ్మెల్యే అంటావు. దానికి ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. ఆయన మా ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడిండో, అరవింద్ గారు గత 6 సంవత్సరాలు గడుస్తున్నది, ఏం డెవలప్మెంట్ తెచ్చిండు, మన జిల్లాకి ఏం తెచ్చిండని మాట్లాడడం జరిగింది. ఏం తెచ్చిండు? ఇప్పటి వరకు 3 ఫ్లైఓవర్లు ఏదైతే ఉన్నాయో ఇప్పటి వరకు 6 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. మామిడిపల్లి కాడ అయితే మొన్నటి వరకు పెండింగ్ ఉండి ఎన్నో అవస్థలు పడుతున్నారు రైతులు. ఇలా రైతులు మార్కెట్కు రావాలంటే పోవాలంటే ఎంతో ఇబ్బందులు కలుగుతున్నాయి. అటువంటిది చేయలేక మీరు పనులు చేసే ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ చురుగ్గా పనిచేస్తున్నారు భూపతి రెడ్డి, కాబట్టి ఆయన మీద నిందలేయడం సరికాదని చెప్పేసి. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మ దినోత్సవ మహోత్సవంను పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కన్వీనర్ మల్లెల సాయి చరణ్ ఆధ్వర్యంలో సిరికొండ మండల కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సిరికొండ యాదవ సంఘంలో ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజును పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దివ్యాంగుల పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలో పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సాయి చరణ్ మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని, ఉన్నత పదవులను స్వీకరించాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీపీ మంజుల ప్రకాష్, ఎక్స్ వైఎస్ ఎంపీపీ తోట రాజన్న, ఎక్స్ పిఏసిఎస్ చైర్మన్
గంగారెడ్డి, ఎక్స్ పిఏసిఎస్ వైస్ చైర్మన్ ఫిలిప్, ఎక్స్ సర్పంచ్ రాజారెడ్డి, తనుక శ్రీనివాస్, ఎక్స్ ఉప సర్పంచ్ రఘువాస్, మైనార్టీ నాయకులు ఆన్సర్, సోషల్ మీడియా మండల్ కన్వీనర్ రాజేందర్, జాగృతి రూరల్ విద్యార్థి కన్వీనర్ రాము, కో కన్వీనర్ రాహుల్, మండల్ కో కన్వీనర్ దాస్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సంతోషరెడ్డి, నర్సారెడ్డి, సిరికొండ గ్రామ జాగృతి అధ్యక్షుడు ప్రేమ్, మండల్ నాయకులు సురేందర్, తోట బాలరాజ్, గంగాధర్, మురళి, భాను, గంగాదాస్, సతీష్, బుచ్చన్న, రంజిత్, నగేష్, పులిరెడ్డి, సంతోష్, భరత్, భాను, వినోద్, సౌమిత్, పవన్, భార్గవ్, ప్రణీత్, రాజేష్, కిషోర్, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో అక్కగారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించడం జరిగింది. అలాగే యాదవ సంఘంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. అధిక సంఖ్యలో యువత పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. కవితక్క గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలని, ఎన్నో ఉన్నతమైన పదవులు అనుభవించాలని సిరికొండ మండలం నుంచి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి మేము భగవంతుని కోరుకుంటున్నాము. కవితక్క గారి మీద ఈడీ, బోడీ, మోడీ అని ఎన్ని కేసులు పెట్టినా కానీ కడిగిన ముత్యంలాగా అక్కగారు బయటకు వచ్చి నేడు ప్రజల కోసము పదవులు ఉన్నా లేకున్నా, ప్రభుత్వం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసే మనిషి కాబట్టి ప్రజాక్షేత్రంలో నేడు ఉవ్వెత్తున ఊసిపడుతూ ప్రజల పక్షాన కొట్లాడుతున్నారు. కవితక్క గారు చేస్తున్న పోరాటము పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము మళ్ళీ తిరిగి వస్తుంది. కవితక్క గారు మంచి పెద్ద కీ రోల్ పోషించాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. వేసవి సీజన్ మొదలు కావడంతో ప్రజలకు చల్లని తినుబండరాలు విక్రయించేందుకు స్టాల్స్ వెలుస్తున్నాయి. కంఠేశ్వరుడులోని శ్రీరామ గార్డెన్ ఎదురుగానే మిల్క్ లీస్ట్ డైరీ ఫుడ్ ఐస్ క్రీమ్ పార్లర్ ని ప్రారంభించారు. నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో గల మిల్కీ మిస్ట్ ప్రొడక్ట్ల పార్లర్ లో తెలంగాణ సేల్స్ మేనేజర్ షేక్ మహమ్మద్ అక్రమ్ ప్రారంభించారు. ఈ కంపెనీకి సంబంధించిన మిల్కీ మిస్ట్ పార్లర్లు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. నిజామాబాద్ లో ఈ షాప్ ను నూతనంగా ఏర్పాటు చేశామని, ఇది 4వ పార్లర్ అని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఇది 4వ అవుట్లెట్ అన్నారు. తక్కువ ధరలతో నాణ్యమైన వస్తువులు అందిస్తున్నామని వారు తెలిపారు. చాలా రకాలైన రుచికరమైన వస్తువులు దొరుకుతాయని నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐస్ క్రీమ్ పార్లర్ యజమాని మౌనిక నరేష్, డిప్యూటీ మేనేజర్ నర్సింగ్రావు, సత్యనారాయణ, ఏరియా మేనేజర్ శివకుమార్, ఏఎస్ఎం శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు అక్రమ్ షేక్ అండి. నేను సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ తెలంగాణ. సో మా మిల్కీ మిస్ట్ కంపెనీ రిప్రజెంట్ చేస్తాం. మిల్కీ మిస్ట్ కంపెనీలో బ్యాటర్, బటర్, పన్నీర్, మీకు మిల్కీ మిస్ట్ గురించి తెలిసే ఉంటుంది. మిల్కీ మిస్ట్ ఒక 30 సంవత్సరాల కంపెనీ. మన ప్లాంట్ వచ్చేసి ఈ రోడ్లో ఉంటుంది. సో మనం ఆల్ ఇండియా ప్రజెన్స్ ఉంది మిల్కీ మిస్ట్. మన దగ్గర హై క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి. అది కాకుండా మీరు ఈ పార్లర్ చూసుకుంటే తెలంగాణ మొత్తంలో 4వ పార్లర్ అండ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో మొట్టమొదటి పార్లర్. ఇట్లాంటి పార్లర్ మనం చాలా ఓపెన్ చేస్తున్నాం. ప్రస్తుతానికి 4, మనం దాదాపు చాలా ప్లాన్స్ వస్తున్నాం. మన దగ్గర 400 ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ అన్ని హై క్వాలిటీ ప్రోడక్ట్స్. మన మదర్ బ్రాండ్ వచ్చేసి పన్నీర్తో స్టార్ట్ చేసిన కంపెనీ ఈరోజు దాదాపు 500 SKUస్తో ఉన్నాము. అండ్ మా ప్రోడక్ట్ చూసుకుంటే A1 క్వాలిటీ ప్రోడక్ట్స్, ఎస్పెషల్లీ ఐస్ క్రీమ్స్ వచ్చేసి మన దగ్గర ప్యూర్ మిల్క్ బేస్డ్ ఐస్ క్రీమ్స్. మిగతా కంపెనీస్ అన్నీ మిల్క్ డెజర్ట్ అంటాం అనమాట, ఫ్రోజన్ డెజర్ట్స్ అంటాం. అంటే డాల్డాతో వాటితో చేసిన, వెజిటేబుల్ ఆయిల్తో చేసిన ఐస్ క్రీమ్స్ ఉంటాయి. కానీ మన దగ్గర ఏంటంటే ప్యూర్ మిల్క్ బేస్డ్ ఐస్ క్రీమ్స్. మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేదంటే ఒకసారి ఈ పార్లర్కి విజిట్ చేయండి, వచ్చి మాకున్న వెరైటీస్ చెక్ చేయండి. మనం బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి మా కంపెనీలో. మీ ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే వరకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దని ఎంఆర్పీఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్గీకరణను ఆపేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని వారు ఆరోపించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని జీపీ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ నాయకులు గురువారం నిరసన దీక్షలు చేపట్టారు. దీక్షలకు ముఖ్య అతిథిగా మాదిగ జిల్లా ప్రధాన కార్యదర్శి లసింగారి భూమయ్య పాల్గొని మాట్లాడారు. గత సంవత్సరం ఆగస్టు 1న సుప్రీంకోర్టు రాష్ట్రాల వర్గీకరణ చేసుకునే అవకాశం ఉందని చెప్పిన వెంటనే నిండు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి వర్గీకరణ అమలు చేయకుండా మాదిగలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు చేయకముందే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లతో పాటు ఇతర అన్ని ఉద్యోగ పరీక్షా ఫలితాలను విడుదల చేస్తున్న ప్రభుత్వం వాటిని వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సమైక్య నాయకురాలు పిల్లనగోయి సావిత్రి, మండల ప్రధాన కార్యదర్శి నాగభూషణ్, ఉపాధ్యక్షులు ఎర్రొళ్ల పోషెట్టి, నాయకులు పిల్లనాగోయిల లక్ష్మణ్, ఎర్రొళ్ల అరుణ్, ప్రకాష్, కరోల లక్ష్మి, అబ్బవ, పోసాని తదితరులు పాల్గొన్నారు. పద్మాశ్రీ
మహాజన నేత మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ఎడపల్లి మండల కేంద్రంలోని ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ఈరోజు మొదలైనాయి. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారో, ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునటువంటి గౌరవంగా ఆహ్వానించి నేను ఎస్సీ మాదిగ ఉప కులాలకు ఏదైతే సుప్రీంకోర్టు రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలని చెప్పేసి ఏదైతే తీర్పిచ్చిందో, రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చిందో మేము తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి, అదే సమయంలో ఇంతకుముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా వర్గీకరణను అమలు చేస్తాం, అవసరమైతే ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. కానీ నిన్న మొన్న చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు మాట మార్చి ఈ యొక్క నోటిఫికేషన్లకు వర్గీకరణకు సంబంధం లేదని చెప్పేసి సిగ్గుమాల చర్యగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడినటువంటి మాటలే, మీరు చెప్పినటువంటి, మీరు ఇచ్చినటువంటి హామీలే, మీరు ఏదైతే ఎస్సీ వర్గీకరణను మీరు విభజించి ఏదైతే కేటగిరీషన్ చేస్తున్నారో దాన్ని త్వరగా అమలు చేసి చట్టబద్ధత కల్పించిన తర్వాతనే మీరు యొక్క ఉద్యోగాల నియామకాలు కానీ ఫలితాలు కానీ విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో మహాజన నేత మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న కృష్ణ మాదిగ గారు ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా ఎంఆర్పిఎస్ పక్షాన మేము ఆ యొక్క మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పేసి. నవీపేట్ మండల కేంద్రంలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులు. జిల్లా కేంద్రంలో 500 మంది రోగులకు పండ్లు పంపిణీ చేశారు బీఆర్ఎస్ నాయకులు మగ్గరి హనుమాన్లో. నవీపేట్ మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. మరోవైపు బినోల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు మగ్గరి హనుమాన్లు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 500 మంది రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నవీపేట్ మండల అధ్యక్షులు నరసింహరావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కల్వకుంట్ల కవిత జాగృతిని ఏర్పాటు చేసి ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాడారని తెలిపారు. రాణి రుద్రమాదేవిగా తెలంగాణ ప్రజలకు నేనున్నాను అంటూ గ్రామ గ్రామాన ఆమె విస్తృత సేవలు అందించారని అన్నారు. ప్రతిపక్షాలు కక్ష పెట్టుకుని జైలుకు పంపించినా భయపడకుండా పోరాడిందని తెలిపారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు ఎటువంటి న్యాయం జరగడం లేదని, ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల్లో సరిగా అమలు కావడం లేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆమె చేపట్టిన సేవా కార్యక్రమాలు ఇంకా గ్రామాలలో, పట్టణాలలో కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అబ్బన్న, వైస్ చైర్మన్ ప్రవీణ్ కుమార్, నాయకులు తెడ్డి పోషెట్టి, లోకం నర్సయ్య, అల్లం రమేష్, గైని మోహన్, జనార్దన్, షకీల్, జావేద్, హర్షద్, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కవితమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా నవపేట మండలంలో మా నాయకులు మధ్యలో మరి అందరం కూడా ఇవాళ కేక్ కట్ చేసుకొని పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టినందుకు వీళ్ళందరూ వచ్చినందుకు వారికి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అక్క ఇంకా 100 సంవత్సరాలు మరి ఇలాగనే మరి కేక్ కట్ చేసుకొని 100 సంవత్సరాలు జీవించి మరి ఆరోగ్యంగా ఉండాలని మరి భగవంతుని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కాకుండా అక్కగారు చేసిన పనులు మనము చూస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల్లో ఎవరికి బీమార్ వచ్చినా, గల్ఫ్ కంట్రీస్ పోయినా వాళ్ళన్నీ పూర్తిగా స్థాయిలో ఆదుకున్న మన జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ గారు యావత్ భారతదేశంలో ఇవాళ బతుకమ్మ అంటే భారతదేశంలో గుర్తింపు వచ్చిన మన అక్కగారికి మరి చూస్తూ ఉన్నాం. గత సంవత్సరంలో ఇదే టైంలో అక్కగారికి ఎంత ఇబ్బంది పెట్టారు. ఒక ఝాన్సీ రాణిని, ఒక ఐలమ్మ శక్తి ఉన్నటువంటి మా కవితక్క గారికి ఎంత ఇబ్బంది పెట్టారు. భారతీయ జనతా పార్టీ కావచ్చు, కేంద్ర రాష్ట్రంలో కాంగ్రెస్ కావచ్చు, ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా తను భయపడలేదు. ఇన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా భయపడా నేను సాధిస్తా, తెలంగాణ ముద్దుబిడ్డగా మరి నేను ఏం తప్పు చేయలే అనే ఒక కాన్సెప్ట్తో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతూ మరి వాళ్ళ మళ్ళా మరి ఝాన్సీ రాణిలాగా ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్తూ ఏదైతే ప్రతిపక్షంగా వాళ్ళ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ప్రతి ఒక్క సమాధానం చెప్పుకుంటూ రోజు ప్రజల మధ్యలో ఇవాళ కవితక్క గారు ఉంటున్నారు. మీరు ఒక్కసారి గమనించండి. మరి కవితక్క గారికి తప్పు చేసినట్టయితే మరి ఎందుకు వస్తారో ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ కేవలం బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఒక దొండు వైఖరితోటి కవితక్క గారిని కేవలం కేసీఆర్ కూతుర్ని లోపడేయాలని భావనతోటి చేయడం జరిగింది. ప్రజలు గమనించినారు. మేమందరం కూడా పూర్తిగా
అక్కగారికి మద్దతుగా ఉన్నాం. ఇవాళ కూడా అక్కగారు ఎంతైతే పనిచేస్తూ ఉన్నారో 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు. వారికి ఆరోగ్యంతో భగవంతుడు ఇంకా శక్తి ఇవ్వాలని చెప్పేసి ఈ మండల తరఫు నుంచి మా నాయకుల తరఫు నుంచి మేమందరం కూడా కోరుతూ మరి ఇంకా ముందుగా వారు ఉన్నత పదవులు పొందాలని మేము ఆశిస్తూ ఉన్నామని. జై తెలంగాణ, జై మా నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారి పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు సుమారు దాదాపు 500 మందికి పళ్ళను పంపిణీ చేయడం జరిగింది. అలాగే మా అభిమాన నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు ఎప్పుడు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని ఉదయం పూజలు నిర్వహించి ఈరోజు పళ్ళను పంపిణీ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మా కవితక్క గారు మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తూ మళ్ళొకసారి మా అక్కగారికి పుట్టినరోజు సందర్భంగా మన అభిమానులమైన మేమంతా అక్కగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఎడపల్లి మండలంలో మాజీ ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను బారస పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ యాస భాషను దేశవ్యాప్తంగా తెలియపరిచిన ఘనత ఎమ్మెల్సీ కవితకు దక్కుతుందని పార్టీ శ్రేణులు అభివర్ణించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని మంగళపాడు చౌరస్తాలో గురువారం ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను బారాశ్రయ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుంటూ జన్మదిన సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ శ్రీనివాస్, మండల అధ్యక్షులు శ్రీరామ్, మాజీ ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో తమ నాయకురాలు కవిత పోషించిన పాత్ర ఎన్నటికీ మరువలేనిదని అన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును తీసుకురావడానికి కవిత చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. భగవంతుడు తమ నాయకురాలికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, రానున్న రోజులలో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలు గ్రామాల నుండి విచ్చేసిన పార్టీ నాయకులు పాల్గొన్నారు. బర్త్డే ఎడపల్లి మండల వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరి సమక్షంలో ఎడపల్లి గ్రామంలో ఆమె పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటా ఉన్నాము. మా కవితక్క అంటే ఒక తెలంగాణ బతుకమ్మ అనే బ్రాండ్. ఉద్యమాల నుండి ఝాన్సీ లక్ష్మీబాయిలాగా ఉద్యమంలో తన వంతు బాధ్యతగా ఒక బ్రాండ్ సంపాదించుకున్న మా తెలంగాణ ఆడబిడ్డ మా కవితక్క. ఆమె బర్త్డే, ఇలాంటి బర్త్డేలు ఇంకా 100 సంవత్సరాలు జరుపుకొని భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇలాంటి సెలబ్రేషన్స్ బర్త్డే మేమందరము యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఈరోజు ఆమె బర్త్డే గ్రాండ్గా జరుపుకుంటా ఉన్నాము. భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు ఇచ్చి అందరినీ సుఖశాంతులతో ఉంచి మా ప్రియతమ నాయకురాలు, మా ఆశాజ్యోతి తెలంగాణ రుద్రమాదేవి తెలంగాణ యాసని, తెలంగాణ భాషని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ పండగలని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మా గొప్ప నాయకురాలు కవితక్క గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎడపల్లి మండలంలో ఘనంగా ప్రతి గ్రామంలో కూడా ఈరోజు పుట్టినరోజు కార్యక్రమాలు చేయడం జరిగింది. కేక్ కట్ చేసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున మా నాయకురాలు పుట్టినరోజు చేయడం ఎంతో గర్వంగా ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా ఆమె సేవలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. ఆమె అడుగుజాడల్లో, ఆమె నాయకత్వంలో మేము నడవడం అనేది మాకు గర్వకారంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ భాష అంటేనే ఆంధ్ర పాలకులు నవ్వే రోజులు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగైనప్పటికీ కూడా మన తెలంగాణ యాసని, తెలంగాణ పండుగలని జరుపుకోవడం దానికి ముఖ్య కారణము మా కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వము, కవితక్క గారు. అట్లాంటి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అన్ని వర్గాల ప్రజలు. జిల్లా భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలను జరిపారు. మాజీ మేయర్ దండు నీతు కిరణ్, విశాలిని రెడ్డి ఆధ్వర్యంలో వేడుక నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలను జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిపారు. మాజీ మేయర్ నేతృత్వంలో కవిత పుట్టినరోజు వేడుకలు జరిపారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కవిత చేసిన పనులను వివరించారు. మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలలో మాజీ కార్పొరేటర్ విశాలిని రెడ్డి, సువర్ణ, పలువురు బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. తెలంగాణ జాతిపతి అయినటువంటి కేసీఆర్ గారు శోభమల ముద్దులతనియ, అలాగే మహిళా లోకానికి ఆదర్శంగా ఉన్నటువంటి మహిళామణి, అంతేకాకుండా
జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, అలాగే బతుకమ్మ పండుగను జగత్ ఖ్యాతిని పెంపొందించినటువంటి మా కవితక్క గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులందరికీ, అలాగే నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఎప్పుడు కూడా కవితక్క గారు ఇలాగే సంతోషంగా ఉండి ఆయు ఆరోగ్యాలతో ఉండి మరిన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తను పదవి ఉన్నా లేకపోయినా జాగృతి సంస్థ ద్వారా యువతకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండి చేయూతను అందిస్తూ ఎంతోమంది తమ కాళ్ళ మీద నిలబడే విధంగా తన కార్యక్రమాలు నిర్వహించారు. తనకు ఎప్పుడు కూడా ప్రజల గుండెల్లో ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా అటు రైతులు కానివ్వండి, ఇటు మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్వయంగా తన ఇంటి వరకు వెళ్ళి వాళ్ళ సమస్యలున్న ప్రజల దగ్గరికి వెళ్ళి స్వయంగా తను ఏ సమస్య ఉందో కనుక్కొని ఆ సమస్యను నివారించే విధంగా తన ఆ సమస్యను పూర్తిగా నిర్మూలించే విధంగా తను చర్యలు తీసుకుంటూ ఉంటారు. అది చాలా గొప్ప విషయము, ఏ నాయకురాలకు కూడా ఉండదు. ఇప్పటికి కూడా తను వచ్చిందంటే అడుగడుగున నీరాజనాలు పడుతూ అక్కకు ఘన స్వాగతం ఎక్కడికి వెళ్ళినా కూడా లభిస్తుంది. కేవలం మహిళ కాబట్టి మహిళలే కాదు, సోదరులు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద వరకు అందరి గుండెల్లో కూడా అక్కకు సముచితమైన చాలా గొప్ప స్థానం ఉంది. అదే స్థానాన్ని కంటిన్యూ చేస్తూ మరి అక్కకు రాబోయే రోజులలో కూడా, ఎందుకంటే ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు పార్లమెంటులో కూడా తన గల్లాన్ని విప్పి తెలంగాణకు కావాల్సినటువంటి అన్నీ కూడా తను తీసుకొని రావడం జరిగింది. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా మొన్న పసుపు రైతులకు సమస్యలు వచ్చినప్పుడు కూడా, రైతులకు సమస్యలు వచ్చినప్పుడు కూడా స్వయంగా తను వచ్చి కార్యక్రమాలలో పాల్గొనడం, వాళ్ళతో పాటుగా కూర్చొని ధర్నాలకు కానీ దేనికైనా కూడా వెనకంజ వేయకుండా ప్రతి కార్యక్రమాల్లో తను స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది కవితక్క గారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు నూతన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ జరుపుకున్నారు. తమ అభిమాన నాయకురాలికి బర్త్డే శుభాకాంక్షలు తెలిపి ఆమె సేవలను కొనియాడారు. దర్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు నల్ల హనుమంత్ రెడ్డి ఇతర నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ అంతరించిపోతున్న తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను, బతుకమ్మ, బోనాల పండుగల వైభవాన్ని జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. బ్రతుకు భారంగా మారిన బీడీ కార్మికులకు పింఛన్లు అమలు చేయించారని, ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న అభాగ్యులను ఆదుకుని చనిపోయిన వారి మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించేందుకు కృషి చేశారని అన్నారు. ఆమె నిండు 100 ఏళ్ల పాటు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు మా ప్రియతమ నాయకురాలు కవితక్క పుట్టినరోజు 47వ జన్మదిన సందర్భంగా దర్పల్లి మండలంలో మా ఎంపీపీ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మనకు ఆడపడుచులకు కవితక్క ఎన్నో ఎనలేని సేవలు చేసింది. మా మహిళా రిజర్వేషన్ కానీ, మాకు మహిళా బిల్లు కానీ, మహిళా బిల్లు పెట్టడం కోసం కవితక్క ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉద్యమం చేయడం జరిగింది. ఇలాంటి ఆడపడుచులు ఉన్నటువంటి రాష్ట్రంలో ఆడపడుచులకు అక్క అంటే నేను ఉన్నటువంటి నాయకురాలు ఉన్నది. అక్క అంటే నేనున్నటువంటి నాయకురాలు. అదేవిధంగా మాకు ఆడపడుచులే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ కూడా మా పేద ప్రజలకు అన్యాయం జరిగినా కానీ పేద ప్రజలకు అన్ని విధాలుగా సహకరిస్తూ రాష్ట్రమంతటా తిరుగుతున్న అక్క కూడా. ఎందుకంటే అక్క ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధి మోసపూరితగా వాగ్దానాలు ఇచ్చి ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదు. ఆ మోసపూరిత వాగ్దానాలను ఎక్కడెక్కడ నిలదీయడానికి రాష్ట్రమంతటా జల్లడబట్టినట్టు తిరుగుతుంది. అక్కడ ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగితే, ప్రజలకు ఎక్కడ ఆపద వస్తే అక్కడ మా కవితక్క గారు తిరుగుతున్నారు. కవితక్కకు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటా. కవితక్క గారు బీడీ కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనలేని సేవలు చేసింది. ఎందుకంటే నా అక్క చెల్లెళ్ళు బీడీ చేస్తే ఎంత కూడా వస్తలేదు. ఎందుకంటే ఆకేస్తే తంబాకేస్తలేదు, తంబాకేస్తే ఆకేస్తలేని చూసి అలాంటి వాళ్ళకు ఒక పెన్షన్ ఇద్దామనే ఉద్దేశంతో కవితక్క గారు పెన్షన్ కూడా రాష్ట్ర ప్రజలకు బీడీ పెన్షన్ ఇవ్వడం చాలా కవితక్క గారు చేయడం వల్లనే, కృషి చేయడం వల్లనే బీడీ పెన్షన్ రావడం జరిగింది. అలాంటి సంక్షేమ పథకాలు మహిళలకు కూడా మనకు మహిళలకు 50% రిజర్వేషన్లతోని అన్ని రకాల ఆదుకుండాలని మహిళల కోసం ముందుండి నడిపిస్తున్నటువంటి కవిత. అసెంబ్లీలో మాజీ సీఎంను ఉద్దేశించిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరించిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడాలని సూచించారు. శాసనసభ సమావేశాలు ప్రారంభోత్సవం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్ కవిత మన్ననలు పొందేందుకు నాటకమాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ పై చేసినటువంటి వ్యాఖ్యలపైన
ఈ రాష్ట్రానికి చెందినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు కానీ ప్రస్తుత శాసన మండలి సభ్యురాలు మన నిజామాబాద్ పార్లమెంటు మాజీ సభ్యురాలు కల్వకుంట్ల కవిత కానీ పిచ్చి పట్టినట్టు మాట్లాడిన విషయాలపైన మీతోటి పత్రికా సోదరులతో షేర్ చేసుకుందామని పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిన్న కేసీఆర్ గారిపై రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ప్రస్తుతం కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ఇంకొంత ముందడికి వెళ్తానే పద్ధతిలో మాట్లాడాడు. మార్చురికి దగ్గర ఉన్నాడు అనే పద్ధతిలో మాట్లాడాడు. అంటే బహుశా ఈ సామెతలు కొన్ని తెలియదు. కేసీఆర్కి ఏమో కరెక్ట్ తెలుస్తాయి, ఇటు కవితకును హరీష్ రావు పల్లెటూరులో ఉండే సామెతలు తెలియదు. సహజంగానే వయసు పెరిగిన కొద్దీ వాళ్ళ గురించి ఏం మాట్లాడతారంటే, ఇంకేముందన్న నువ్వు ఊరుకు దూరం అవుతున్నావు, కారుకు దగ్గర అవుతున్నావు అని మాట్లాడుతుంటావు. అది సహజమైన మాట. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటే మనం ఏం చేస్తాం? ఏజ్ పెరిగిన తర్వాత జనరల్గా మన గురించి మాట్లాడే మాటలు ఏమిటంటే, ఊరుకు దూరం అవుతున్నావు, చావుకు దగ్గర అవుతున్నావు అంటారు. అదొక సామెత. ఆ సామెతనే కొంచెము సెటారికల్గా ఇంకో రకంగా వాడిండు అంతే. మార్చురికి దగ్గర అవుతున్నాడు అనే పద్ధతిలో వాడిండు. అంటే చావు అనే పదం మంచిగా ఉండదు కాబట్టి. కానీ అందులో అర్థం కేసీఆర్కి మాత్రం తెలుసు క్లియర్గా అదేందనేది. కానీ ఇది తెలియనటువంటి ఒక ఎరిలేసిన కుక్కలాగా హరీష్ రావు మాట్లాడిన విషయాలపైన ఇప్పుడు మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో 14 నెలల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి పైన కానీ సంక్షేమాల పైన కానీ మాట్లాడేందుకు నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ వేదికగా మాట్లాడే ప్రయత్నం చేయి. కానీ కేవలం నీ బామ్మర్ది పైన నీ మరదల పైన ఆధిపత్యం కోసం నువ్వు చేసే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తుంది. నిజంగా కేసీఆర్ను మార్చురికి పంపాలని అనుకుంటున్నది ఎవరు? బీజేపీ కోవర్టుగా కేసీఆర్ కొడుకును కూతురు నువ్వు హింసిస్తే ఆ హింసకు తట్టుకోలేని కేసీఆర్ చనిపోతే బీజేపీని పట్టుకొని తమిళనాడులో జయలలిత పార్టీని ఎట్లయితే బీజేపీ చేరదీసిందో ఆ విధంగా చేరదీయాలనే ఆలోచనతో నువ్వు ఉన్నావని నిజం కాదా? ఈ రాష్ట్రంలో ప్రజలు అనుకుంటున్నది వాస్తవం కాదా అని సందర్భంగా నేను హరీష్ రావును ఈ సందర్భంగా అడుగుతున్నాను. కేసీఆర్ను మార్చురికి పంపాలనుకుంటున్నది, ఆయనను పూర్తిగా ఈ లోకం నుంచి పంపించాలనుకుంటున్నది కూడా నువ్వే కదా. ఎందుకంటే జయలలిత జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని బీజేపీని ఒక పావుగా వాడుకుంటూ ఇటు కొడుకు బిడ్డ పైన కేసీఆర్ కొడుకు బిడ్డ పైన ఆధిపత్యం కోసం నువ్వు చేస్తున్నటువంటి విషయాలతో కేసీఆర్ కలత చెందుతున్న విషయం పత్రికలలో వస్తున్నాయి, ప్రజలు మాట్లాడుకుంటారు. అందులో రేవంత్ రెడ్డి మాట్లాడిన నీ మాటలే అవి, నీ ఆలోచనకు సంబంధించిన మాటలని సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే గుంట నక్కలాగా వ్యవహారం చేయకు, పిచ్చి కుక్కలాగా గుంట నక్కలాగా వ్యవహారం చేయడం కంటే చర్చకు సిద్ధంగా ఉండు. ఎక్కడ ఈ 14 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమాలు కావచ్చు, ఈ 10 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి సంక్షేమాల అభివృద్ధి విషయంలో కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిన విషయాలపైన చర్చకు సిద్ధంగా ఉంటే వాస్తవాలు మాట్లాడడానికి ప్రయత్నం చేయి. కానీ పిచ్చి కుక్క గుడ్డనంత ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నువ్వు ఎలివేట్ అయ్యేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్న గవర్నర్ గారు ఇచ్చిన స్పీచ్లో చెప్పింది ఏంటి? ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు. ఒక పక్క 500 రూపాయలకు సిలిండర్ కావచ్చు, మరొక పక్క బస్సుల్లో మహిళలకు ఉచిత సౌకర్యం కావచ్చు, సుమారు 22-23 వేల కోట్ల రుణమాఫీ కావచ్చు, బోనస్ కావచ్చు, ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చాతాడంత సంక్షేమ పథకాలను, మరొక పక్క మీరు మిగిలిచ్చినటువంటి అప్పులు తీరుస్తూనే ఇవన్నిటిని ముందరకు తీసుకెళ్తున్నప్పుడు గవర్నర్ గారు తప్పుడు మాట్లాడినంటారు. అంటే మీరున్నప్పుడు ఏమైనా ఇంకో రకంగా మాట్లాడినా గవర్నర్ గారు బాధ్యత ఏది ఉందో దాన్ని నిర్వర్తించిండు. గవర్నర్ గారు కాంగ్రెస్ కార్యకర్తలా మాట్లాడితే మీరున్నప్పుడు ఏమైనా బీజేపీ కార్యకర్తలా మాట్లాడినా? గవర్నర్ గారు ఒక డ్యూటీ ఏంది? ప్రభుత్వాలు ఇచ్చినటువంటి రిపోర్ట్లు గవర్నర్ గారు శాసనసభలో చదవాలి. అది మీ నాన్న ఒక స్టేట్మెంట్లో కూడా ఇచ్చి ఉంటాడు. బహుశా ఈ మధ్యన అది వైరల్ కూడా అవుతుంది. మీ నాన్న ఇచ్చింది, మీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత కానీ మీకు అర్థమవుతుంది. కాకపోతే ఎట్లా 10 సంవత్సరాలు అప్పనంగా దోసుక తిని ఇవాళ ఒక్కొక్కటి బయటకు వస్తుంటే భయంతో బతుకుతున్న మీరు తప్పుడు మాటలు
ఆర్మూర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. వారు మాట్లాడుతూ తెలంగాణ బతుకమ్మ కవిత ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని వేడుకుంటున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నచ్చు చిన్నారెడ్డి, మీర శ్రావణ్, బీఆర్ఎస్ మండల యువజన అధ్యక్షుడు అగ్గు క్రాంతి, రంజిత్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. టీఎన్జీఓల ఆధ్వర్యంలో నిర్వహణ, పలువురిని సన్మానించిన కలెక్టర్. సంతోషాల మధ్య రంగుల పండగ జరుపుకోవాలి, ఇబ్బంది పెట్టరాదని సిపి సాయి చైతన్య వెల్లడి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు. పురి తీరంలో సైకత శిల్పంతో అభిమానం చాటుకున్న నాయకులు. పిడిగుద్దులాటపై పోలీసుల ఆంక్షలు. ఆటకు అనుమతి లేదని పోలీసుల నోటీసు. పసుపు బోర్డు విధి విధానాలే ఖరారు కాలేదు. బోర్డు కార్యాలయం ఎక్కడ ఉందో తనకు తెలియదన్న మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.